ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై అంబేద్కర్ భాషా, జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్. पब्लिक के खिलाफ ये फारूक గురించి కాదు సార్, కడప ఎంత అభివృద్ధి అయిందంటే ఆ సర్కిల్లో ఇంట్లో సిటీ అయిపోయింది. అది थैंक यू सर. जगन లోపలికి రావాలని अब जरा आगे बोला మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సిద్ధమా 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 జై జగన్ జై జగన్ జై జగన్ నాయకత్వం నాయకత్వం అవినాష్ రెడ్డి నాయకత్వం. All right. స్టేట్ కూడా బాగుపడుతుంది. మన కడప గురించి స్టేట్ గురించి పులినే అయినా మన స్టేట్కి మంచిగా జరుగుతుంది. మీరు తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి మీ బంధువులకి ప్రతి ఒక్కరు చేయాల్సిన బాధ్యత అది. कैसे हालात में अच्छे नहीं माशाल्लाह अस्सलाम वालेकुम. అదా గుండుగా కానీ ఈరోజు 29వ డివిజన్ జీలాన్ గారి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎస్ ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఒక ఓటు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, ఒక ఓటు ఎస్బీ అంజద్ బాషా గారికి వేయటమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు కడప రాజకీయాలు చూస్తే చాలా ఒక వింత రాజకీయాలు, ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలైన మోసపూరిపల్లి షర్మిలా శర్మ గారు వచ్చారో, షర్మిలా గారు చంద్రబాబు నాయుడు ఆడే రాజకీయ నాటకంలో ఒక పావు, ఒక పాత్రధారి. అదేవిధంగా దీనికి సూత్రధారులు వచ్చి రేవంత్ రెడ్డి, వాళ్ళ కర్ణాటక డిప్యూటీ సీఎం, వీళ్ళ ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీని తీసుకొని, ఎందుకంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ ఎంపీ ఎన్నికల్లో కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు. అదంతా ఆలోచించి వీళ్ళందరూ కలిసి కుమ్ముక్కై మాట్లాడుకొని ఎట్టయినా ముస్లిం ఓట్లు చీల్చాలి, తెలుగుదేశం లాభం రావాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా కడపలో ఒక ముస్లిం అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టి ఆ ముస్లిం ఓటు చీల్చి కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవిరెడ్డి గారిని గెలిపించాలని ఉన్నారు. అదేవిధంగా మనము ఎంపీ అభ్యర్థి షర్మిలా గారు చూసుకుంటే తెలుగుదేశం అభ్యర్థి కూడా
నామినేషన్ వేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఎక్కడ అతను ప్రచారం చేయని పరిస్థితి. కేవలం తెలుగుదేశము, కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి ఈ ఆడే నాటకంలో ప్రజలను కొంతమంది ముస్లిం మత పెద్దలను, కొంతమంది ముస్లిం యువకులను, మత గురువులను తీసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను ఒక్కటే ముస్లిం సోదరులకు, యువకులకు మరియు మత గురువులకు, మా మత అందరికీ చెప్పేది ఒకటే విన్నాము. దయచేసి కడప రాజకీయాన్ని బస్సు పట్టించవద్దు. మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాటకం మీరు కూడా ఆ చంద్రబాబు ఆడే నాటకంలో మీరు కూడా పాత్రధారులు అయిపోతున్నారు. దయచేసి ముస్లిం సోదరులను చీల్చవద్దు. అమ్జద్ బాషా గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. అదేవిధంగా ఎంపీ అవినాష్ను కూడా గెలిపించుకోండి. జై జగన్. ఈరోజు 29 డివిజన్లో ఎన్ఆర్ఐ గ్రూప్ తరఫున 29 డివిజన్ కార్పొరేటర్ గ్రూప్ తరఫున ఇన్ఛార్జ్ తరఫున ఈరోజు 29 డివిజన్లో క్యాన్వాసింగ్ జరిగింది. ప్రతి ఇంట్లో కూడా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాము, మనకి న్యాయం జరిగింది, ప్రతి ఇంటిలో కూడా 3-4 పథకాలు ఇచ్చినారని, ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తారని చెప్తున్నారు.